దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఈ మదర్స్ రోల్లో ముఖ్యంగా పిల్లలు గ్రహించేది ఏ సబ్జెక్ట్ ఎక్కువ గ్రహిస్తారంటే పిల్లలు ఈ వయసులో మదరు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వారు వినడం మొదలు పెడితే వారి జీవితాల్లో కృతజ్ఞతా హృదయాలని వాళ్ళు గ్రహిస్తారు, నేర్చుకుంటారు. థ్యాంక్స్ గివింగ్ హార్ట్. దేవుడికి అత్యంత ప్రియమైనది ఏంటి? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు. దావీదు హృదయానుసారుడు ఎందుకయ్యాడు? ఆ విధంగా తను కృతజ్ఞతలు నిత్యము తెలియచేయడం వల్లే దేవుడు తనని నా హృదయానుసారుడు అని చెప్పి పిలిచాడు. మన బిడ్డల్ని మనము దేవునికి హృదయానుసారులుగా పెంచాలి అంటే నీవు నేను, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మదర్ ఆర్ ఎ ఫాదర్, ఆ గృహంలో ప్రతిదానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అది బిడ్డలకి మనం నేర్పించేటువంటి ప్రథమమైనటువంటి టీచింగ్. సో డెబోరా జీవితంలో పిల్లలు ఉన్నారా లేదో రాయలేదు, కానీ షీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ గ్రేటెస్ట్ మదర్. ఆ రాజ్యానికి వచ్చేటప్పటికి ఆమెను గొప్ప తల్లిగా సంబోధించారు. అంటే ఆమెకున్నటువంటి బిడ్డలు స్వయంగా తన గర్భాన్ని పుట్టినవారో లేకపోతే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తన బిడ్డలుగా పరిగణించుకుందో ఏదో మనకి విపులంగా దేవుడు మనకు తెలియచేయలేదు, కానీ షీ వాజ్ కాల్డ్ ద గ్రేటెస్ట్ మదర్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేల్ జనాంగానికి గొప్ప తల్లిగా డెబోరా పిలువబడింది. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఇంకొక అబ్రహాం లింకన్ ఏమని చెప్పాడంటే, అమెరికా ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ తను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత తన మొదటి ప్రసంగంలో, ఐ రిమెంబర్ మై మదర్ ప్రేయర్స్, దే ఆర్ ఆల్వేస్ ఫాలోడ్ మీ వేర్ ఎవర్ ఐ గో. నా ఈ ప్రెసిడెంట్గా తన ప్రమాణం స్వీకారం చేస్తూ ఆ ప్రమాణ స్వీకారంలో తను మాట్లాడినటువంటి మాట, నేను నా తల్లి ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుచేతనంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా తల్లి ప్రార్థన నీడగా నన్ను వెంబడించినాయి అని చెప్పాడు. ఒక నీడగా నన్ను వెంబడించినాయి. కాబట్టి తల్లులుగా ఉన్నవారు, తల్లులుగా కాబోయేవారు, అమ్మమ్మలుగా మారినవారు, మనమందరం మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునికి నిత్యము థ్యాంక్స్ గివింగ్, ప్రతి దానికి కృతజ్ఞత అనేటువంటిది తెలియచేయడం. మళ్ళీ రెండో సందర్భంలో అబ్రహాం లింకన్ మాట్లాడుతూ, ఎవ్వరూ పేదవాళ్ళు కాదు తల్లి ప్రార్థనాపరులైతే, తల్లి ప్రార్థనాపరులైతే బిడ్డలెవ్వరూ పేదవారు కాదు. దాన్ని బట్టి ఎంత గొప్ప పునాది తల్లులైన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాం లింకన్. మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి ప్రార్థనాపరులైతే ఎవ్వరూ కూడా పేదవాళ్ళు కాదు. పేద అనేటువంటిది ఆర్థికపరమైనటువంటి పేదరికం గురించే మాట్లాడి ఉండడు. హోలిస్టిక్ అప్రోచ్, దైవికంగాను సమాజపరంగాను దేవునికి ఇతరుల కొరకు నిలబడేవారుగాను పొరుగు వారిని ప్రేమించేవారుగాను ఉన్న దాంట్లో ఉన్నతమైన వ్యక్తిగా ఒక పేదవాని కాని విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఎవరి గృహంలో అయితే ప్రార్థనాపరురాలైనటువంటి తల్లి ఉంటుందో. డెబోరా ఆ పామ్ ట్రీ, ఆ వృక్షం కిందే కూర్చుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమె దగ్గరికి విరోధైనటువంటి వాడిని ఆమె దగ్గరికే రప్పించాడు. కానీ ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆమె ప్రవక్తిగా దేవుడిచ్చిన పనికి ఆమె ఒక మదర్గా షీ డిడ్ ఎ టైం మేనేజ్మెంట్. ప్రతిరోజు ఆ వృక్షం క్రింద ఆమె కూర్చున్నాడు.
ఆమె ఆ విధంగా న్యాయాధిపతిగా దేవుడిచ్చిన స్థానానికి తన ఇష్టానుసారంగా వచ్చి కూర్చోలా. తనకు అనుకూలమైన టైంలో కూర్చోలా. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నెరవేర్చడానికి మనుషులు వచ్చినా, తీర్పుకు వచ్చినా, రాకపోయినా, వారు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తున్నా, యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ జడ్జ్ దేవుడిచ్చిన ఘనమైంది ఒక పని ఇచ్చాడు. ఆ పనికి ఆమె వృక్షం కింద చూడాలి. దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యత నెరవేర్చడంలో తాను చాలా ఖచ్చితంగా ఆ దినాన్ని వచ్చి ఏ సమయంలో కూర్చోవాలో, ఏ సమయం వరకు కూర్చోవాలో ఆమె అట్లున కూర్చుండుచుండెను. ఇక్కడ తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ క్లియర్గా రాలేదు, కానీ దాని యొక్క ట్రాన్స్లేషను లపిడాట్ అనేటువంటి భర్తను చేసుకోవడం వల్ల హీబ్రూలో అతనికి ఏమని పేరు వచ్చిందంటే, అతని భార్య టైం మేనేజ్మెంట్ చేసేది అని పిలిచేవారంట అతన్ని. సపోజ్ జయరాజ్ అని మనం పిలిచామనుకోండి, హీబ్రూలో జయరాజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతని భార్య టైం మేనేజ్మెంట్ చేసేది. అసలు పేరు మాదేదో రాయిలా, బట్ ఆమె ఎలా ఐడెంటిఫై అయింది? అమ్మని ఏమంటారు అందరూ? 9 అయిందంటే ఎక్కడ కనబడి టీచర్లు ఎవరినోటి చెప్తారు, అమ్మగారిని పనిచేసిన వాళ్ళు స్కూల్లో. 9 అంటే టైం చూడక్కర్లా. అమ్మని అక్కడ చూస్తే టైం 9 అయినట్లే, ఆ చైర్లో కూర్చున్నారంటే. ఆమె రోజులో కొన్నిసార్లు టైం చెప్పకుండా స్కూల్ రౌండ్స్ చేసేవారు, ఎవరేం చేస్తున్నారు అని. ఆమె తినే టైమే, పడుకునే టైమే, స్కూల్కి చెక్ చేసే టైమే. అటెండెన్స్ రిజిస్టర్లు అన్నీ అమ్మకి ఏ టైంకి రీచ్ అయ్యాయి? సుందరబాబు గారు ఒక రోజు 2 రోజులు లేటుగా 2 నిమిషాలు లేటుగా తెచ్చారంట అటెండెన్స్ రిజిస్టర్. సుందరబాబు గారు ఇప్పటికి ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్పారు? ఆ అటెండెన్స్ రిజిస్టర్లో నా ముఖం మీద కిసిరారని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటాడు మీటింగుల్లో ఆయన. అటెండెన్స్ రిజిస్టర్లో అమ్మ 2 minutes లేట్ అయినందుకు కానీ ఆ రోజు నేను చాలా దుఃఖపడ్డాను, కానీ నన్ను కరెక్ట్ చేసింది అని చెప్తాడు ఆయన ఈరోజుకి కూడా. 9:02కు పట్టుకొచ్చాడట రిజిస్టర్స్, అటెండెన్స్ రిజిస్టర్ 9 sharp. నాయన అమ్మ మనం 9:30కి వెళ్ళాలి అని అమ్మకు చెప్తే, నాయనన్నా లేట్ అవుతారు కానీ 9:30కి అమ్మ బయటకు వచ్చేస్తారు. 9:30 sharp. ఇది నా జీవితంలో నేను చూసినటువంటి వాస్తవం, సత్యం. అమ్మకి నేను టైం చెప్పాలంటే 1-2 సార్లు ఆలోచించాలి. అమ్మ నన్ను 5కి లేపు అన్నారంటే 4:59కి నా కిటికీ టక్క 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 కొట్టేవారు. 4:59. ఆమె జీవితంలో ఇప్పటికీ నాకు గుర్తుండేది ఏంటంటే టైం సెన్స్. చిన్నమ్మడక్కని అడిగినా చెప్తుంది అమ్మ గురించి. స్కూల్కి షార్ప్గా 9కి అమ్మ బుక్స్ పట్టుకుని CBM స్కూల్కి నడిచి వెళ్ళిపోయేవారు. వెనకాతల మేమందరం రన్నింగ్ రేస్, ఆవిడ ముందు వెళ్ళిపోతూ ఉండేవారు, ఒక్కొక్కడు పరుగులు. అది దెబోరా గురించి. ఆమె వృక్షం కింద ఆ భర్త పేరు కూడా భార్య పనిని బట్టి భర్తకు పేరు వచ్చింది. అతను ఎవరు లేకపోతే ఎవరికి తెలియదు. అది ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? ఒక గొప్ప ప్రవక్తనిగా. షీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద గ్రేటెస్ట్ ప్రాఫెటెస్. అది ఆమెకు గుర్తింపుని ఇచ్చింది.